ఇప్పుడు మనం పాలకూర చుక్కకూరతో కమ్మటి చట్నీ ఒకటి తయారు చేద్దాం. అది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర ఒక కట్ట, చుక్కకూర ఒక కట్ట, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం తడారిపోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చి అన్ని వైపులా ఈవెన్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మరో స్పూను జీలకర్ర వేసుకొని అవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర పాలకూరని వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. చక్కగా ఇవన్నీ ఈవెన్గా కలిసిపోయేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఓ 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఆ తర్వాత
ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కొంచెం సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఆకుకూర మిశ్రమాన్ని కూడా ఆ మిక్సీ జార్లో వేసి దీన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న కళాయి తీసుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పోపు వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, దాన్ని ఈ మిశ్రమంలో వేసుకుందాం. తర్వాత అంతా మిక్స్ చేసుకొని అంతే, ఎంతో కమ్మటి రుచికల పాలకూర చుక్కకూరతో చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.